నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కులమతాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం కానుకలు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కార్మిక మంత్రి మల్లారెడ్డి స్పష్టీకరణ. నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేసినా వదిలిపెట్టం. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. సర్వమతాలకు కేసీఆర్ ప్రభుత్వం చేయూత. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, కులమతాలకు అతీతంగా ఆయా పండుగల సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం కానుకలు అందజేస్తుందని కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకలను ఆయన అందజేశారు. ప్రభుత్వం మహిళలు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, 2 కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేసినా వదిలిపెట్టేది లేదని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ మద్యాన్ని పట్టుకున్న అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వచ్చే మద్యాన్ని కట్టడి చేస్తున్నామని అన్నారు. ఇక్కడి నుండి ఖాళీ బాటిల్స్, లేబుల్స్ తీసుకుని వెళ్లి ఒడిశాలోని కటక్ అటవీ ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు చేశామని అన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసిన నిందితులను పట్టుకున్నామని తెలిపారు. ఈ ముఠాలో తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల వారే ఉన్నారని, 6 నెలల క్రితం నకిలీ మద్య తయారు చేస్తున్నారని అన్నారు. వస్తున్నా జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఎన్టీపీసీ టీవీ గార్డెన్లో ఏర్పాటు చేసిన
టీయూడబ్ల్యూజే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టులే ప్రముఖ పాత్ర అని కొనియాడారు. ఖాళీ స్థలం ఉన్న జర్నలిస్టులకు 3 లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని అన్నారు. సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు ప్రసంగించారు. ముఖ్య అతిథుల సందేశం ఉంటుంది. ఇంకా మనకు అందుకే మనం ఇన్నాళ్ళు ప్రభుత్వంతో సంయమనంతో పోతూ లాబింగ్ చేస్తూ 10 కోట్ల అడిగిన మొట్టమొదటి మన పడింది మన 100 కోట్ల ఇంత రాక అసలు అకాడమీకి ఒక ముఖ్యమంత్రి రావడం అని ఉందని చెప్పాడు. ఆయన అకాడమీకి వచ్చి 100 మంది సీనియర్ జర్నలిస్టులు చర్చలు చేసి ఏం సమస్యలు ఉన్నాయి. హెల్త్ కార్డ్ ఇవాళ కొంచెం ప్రాబ్లంగా ఉంది. హెల్త్ కార్డు ఉద్యోగులకు ప్రాబ్లం ఉంది, మనకు ఉంది. కానీ హెల్త్ కార్డు ఇచ్చిన రాష్ట్రంలో ఏం లేదు. హెల్త్ కార్డు ఉపయోగాలు కూడా బాగానే జరిగినాయి, కానీ ఇప్పుడు పనిచేయడం లేదు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇంకా మనకు వచ్చిన సౌకర్యాలు అక్రిడేషన్లు కానీ హెల్త్ కార్డు కానీ ఒక ఫండ్ ఉండడం కానీ ఈ ఫండ్ జర్నలిస్టుల కుటుంబాలకి ఒక భరోసాగా ఉండడం కానీ ఒక్క తెలంగాణలో సాధ్యమైంది. అందుకోసం ఒక పోరాటంలో ఉన్న వాళ్ళగా ఒక వారసత్వపు టీయూడబ్ల్యూజే గారు గర్వపడాల్సిన సందర్భం కానీ తలెత్తుకొని తిరగాల్సిన సందర్భం కానీ ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా. తెలంగాణలో ఉన్నది ఒకటే సంఘం టీయూడబ్ల్యూజే. చాలా సందర్భాలను నేను విన్నటువంటి నేను సార్కు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ నేను ఒక ఉద్యమకారుడిగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాడిగా సార్ గురించి చాలా కథలుగా ఉన్నాం. ఎంతో త్యాగాలకు సిద్ధపడినటువంటి ఒక జర్నలిస్టుగా అనేక కార్యాచరణలో అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి అల్లం నారాయణ సార్ వల్ల తన జీవితానికి ఒక సార్థకత ఉండాలని ఈ యొక్క జర్నలిస్టులకు నా వంతు బాధ్యతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులకు వంతు బాధ్యతగా ఈ ప్రభుత్వం ద్వారా ఏదో చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా తప్పకుండా ఒక యూనియన్ పేరుగా సరే యూనియన్లు వేరుగా ఉన్నా ఏదున్నా కూడా ఇంత గొప్పగా కార్యాచరణ నడుస్తున్నప్పుడు తప్పకుండా అందరం కూడా మా వంతు బాధ్యతగా మేము ఇంతకుముందు మన రాజేంద్ర గారు కానీ ఇంకా విద్యులందరూ కూడా చెప్పినట్టు సింగరేణి సంస్థ మా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థలు చాలా మందికి క్వార్టర్స్ ఇప్పించారు. జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారులు సాక్షి టీవీ రిపోర్టర్ ఉపాధ్యక్షులు గంగుల కమలాకర్ గారిని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. గంగుల రఘు స్టేజ్ మీద రావాల్సి. అట్లాగే ఇక్కడ చేశారు వారిని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. గోపాలకృష్ణ రెడ్డి గోపాలకృష్ణ హెచ్ఎంటీ ఎన్టీవీ కిరణ్ కరెస్పాండెంట్ సైనిక రాజకీయ కోనాల మల్లికార్జున సైనిక రాజకీయ జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి. కూర్చొని దయచేసి ఎవరు లేవద్దు. ముఖ్య అతిథుల సందేశం ఉంటుంది. ఇంకా మనకు కేసీఆర్ ప్రభుత్వం సర్వమతాలకు చేయూతనిస్తుందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. మెట్పల్లి వై కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఆయన మాట్లాడారు.
అందరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, ఎంపీపీ మారుసాయిరెడ్డి, పార్టీ నాయకుడు డాక్టర్ కల్వకుంట సంజయ్, ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ సార్ ఆర్డీఓ వినోద్ కుమార్ గారికి నమస్కారాలు. మెరీ క్రిస్మస్. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. మూడు పండుగలు కంపల్సరీ. ఏ పండుగ ఏ మతం ఏ రోజు మాకు ఎవరు తెలియదు. ఒకటి క్రిస్మస్, రెండోది దసరా, మూడోది దసరా. అందరం సమానంగా క్రిస్మస్ వస్తున్నాము, డెకరేషన్ చేయాలి, ఆ కేక్ కోసం వెయిట్ చేయాలి. ఇవాళ కూడా నా ఇంట్లో హైదరాబాద్ లో పెద్ద క్రిస్మస్ వ్యూ ఇవాళ కూడా హైదరాబాద్ లో చిన్నప్పుడు అందరూ మొదలెట్టారు. ఏమిటి ఎప్పుడు రాదు కదా ఈ రాజు. ఒకే ఒక రాష్ట్రం దేశంలో నేను గర్వపడుతున్నా, ఆ తెలంగాణ రాష్ట్రం ఉన్నదని. ఒకే ఒక రాష్ట్రం రంజాన్ పండుగ చేస్తారు, రంజాన్కి బిర్యానీ తీస్తారు, దసరాకి బతుకమ్మకి చీరలు, అట్లానే క్రిస్మస్ వస్తే క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తా ఉన్నారు. ఒకే ఒక రాష్ట్రం. రాజన్న సిరిసిల్ల సెస్ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన ముస్తాబాద్ సైన్స్ డైరెక్టర్గా మట్టా వెంకటేశ్వరరెడ్డి గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. సింబల్ లేకపోయినా కానీ అనేక రకాల అన్ని చోట్ల కూడా అభ్యర్థులు కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మనందరం కూడా ప్రజలు ఒకటేసారి కోరుతా ఉన్నాం, నియంత్రణతో పోగొడలకు చరమగీతం పాడాలి. తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చింది, తెలంగాణ పదవే తీసేసింది ఈరోజు. మరి ఒక వ్యాపార పరంగా కేవలం డబ్బు కోసం ప్రాజెక్టులను, రోడ్లను కాంట్రాక్ట్ల పరం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కనుక ఈ అహంకార ధోరణికి స్వస్తి చెప్పాలి. మనం ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ సిరిసిల్ల సెస్ మీద కూడా జెండా ఎగురవేస్తున్న ధైర్యం మాకుంది. కనుక ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా మట్ట వెంకటేశ్వరరావు ఆశీర్వదించగా కోరుతాము. ఇరవై 24 నాడు జరగబోయే సెస్ ఎన్నికల్లో ముస్తాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో ఉండడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాల క్రితమే ఎన్నికలు జరగాలి. మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా చెలామణి అవుతూ ఏ ఎన్నికలు రాష్ట్రంలో జరిగినా కూడా మాదే గెలుపు అని చెప్పి అన్నప్పుడు మరి నీ రైతుల ద్వారా బీద వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తున్నారు.
ఆ రకంగా అది అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వసూలు చేస్తున్నారు. అలాంటి వసూళ్ళ పర్వం పోయి స్వచ్ఛందంగా నీతిగా రావాలంటే మాలాంటి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని ఎన్నుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ సెస్ కైవసం చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఉండే అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము గతంలో కూడా 9 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నుంచి చాలా ముఖ్యమంత్రి రాజశేఖర్ కావచ్చు చాలా మేము పోరాడినాం. చంద్రబాబు హయాంలో అయితే ముఖ్యంగా 9 గంటల కరెంటుకు మీటర్లు కావచ్చు, లేకపోతే ఇంట్లో టీవీలు కావచ్చు, లేకపోతే బావి మోటార్లు కావచ్చు, ఎన్నో కాలిపోయి చాలా అవస్థలు పడితే అప్పుడు లో వోల్టేజ్ కోసము ఎన్నో ఊరికి ప్రతి విలేజ్ నుంచి లారీలు తీసుకున్నప్పుడు ఒక 15 లారీలు నాకు గుర్తుంది. అప్పుడు మన బీఆర్ఎంట్ ఇచ్చేదానికి ఓమని ఉద్యమం చేసాం. అలాంటి తర్వాత పెద్దూరు సబ్ స్టేషన్ కావచ్చు, రామాపూర్ సబ్ స్టేషన్ కావచ్చు, అప్పుడు మనకు వోల్టేజ్ ఉందని చెప్పి సబ్ స్టేషన్ పెంచడానికి కూడా అనేక రకాల ఉద్యమాలు చేసాం. అనుభవం ఉన్నది. తర్వాత మనం విద్యాసారావు గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మండల హెడ్ క్వార్టర్లో ఏదైనా ఫోటో దిగటానికి కానీ, హాస్పిటల్ కానీ, ఎక్స్రే కోసం వచ్చినా కానీ, లేకపోతే ఇంకేదైనా కరెంటుకు సంబంధించిన రిపేర్ కోసం వచ్చినా కూడా కరెంట్ ఉండేపోయేది కాదు. అప్పుడు మేము ఆలోచించి విద్యాసారావు గారి చెప్పి పార్లమెంటు నిధుల నుంచి మండలానికి 4 లక్షలు కేటాయించి 24 గంటలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల వ్యవసాయ అధికారిని పద్మజ బదిలీ నిరసిస్తూ రోజురోజుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత దుబ్బతండ గ్రామ పంచాయతీకి చెందిన రైతులు మిర్చి పంటలో ఏవో బదిలీ ఆపాలని నిరసన తెలిపారు. ఏవో బదిలీ జరిగిన దగ్గర నుండి రైతులను పట్టించుకునే అధికారే లేరని, మిర్చి పంటలు వైరస్తో పూర్తిగా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పద్మజను మళ్లీ డోర్నకల్ మండలంలో కొనసాగించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ బదిలీ అధికారి పద్మజను వెంటనే కలెక్టర్లు ఓకేనా నాకన్నా అంటా ఉంటారు 10 సార్లు వెంటనే ఏవో పద్మజ బదిలీ వెంటనే కలెక్టర్లు రైతులను ఆదుకోవాలి ఏవో పద్మజ బదిలీ వెంటనే. ధర్పల మాన్సింగ్ మాది గొల్లచెర్ల గ్రామం. మా దగ్గర ఏవోలు ఆఫీసర్లు ఎవరు లేరు. ఇప్పటి వరకు తోటలు అన్ని నకిలీ మందులు ఇచ్చే వరకు ఏమీ అసలు మాకు పండించేటోళ్ళే లేరు. ఇప్పుడు మట్టుకి మొత్తం తోటలు చచ్చిపోతున్నాయి. అసలు పండించడానికి అవకాశమే లేదు. పద్మావతి మేడం గారికి కంపల్సరీ ఇక్కడ రప్పించాలని మేము కోరుతున్నాము. ఇప్పటి వరకు మందులు కానీ కానీ మందుల షాపులకు కానీ ఎవరైనా పట్టించేటోళ్ళే లేరు. ఒక మందు ఒక బుడ్డి కొట్టినా కూడా ఏం కల్తీ మందులు ఇస్తారో ఏందో మాకు తెలియట్లేదు. గారు ఉన్న పద్మావతి మేడం గారు కంపల్సరీ మాకు ఉంటే ఈ రోజు వరకు ఎవరు కూడా మాకు ఈ తోటలు కానీ ఈ నల్లీలు కానీ ఈకన ఇప్పటి వరకు రైతు ఏ నష్టం అయిపోయినా కూడా ఎవరు లేరు అధికారులు లేక మా పరిస్థితులు ఘోరంగా అవుతున్నాయి. ఈ తోటలు చచ్చిపోయి నల్లులు ఈ ఘోరంగా వస్తున్నా కూడా ఎవరు పట్టించటోళ్ళు లేరు. కంపల్సరీ మేడం గారికి బదిలీ చేసి ఇక్కడ మాకు ఒక ఏవో గారు ఉండాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం గ్రేస్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కొండేటి ఫౌండేషన్ వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రారంభించారు. 34 కంపెనీలకు సంబంధించి సుమారు 2000 మందికి ప్లేస్మెంట్లున్న ఈ మెగా జాబ్ మేళాలో వేలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, డిఎస్పీ కేవీ రమణ పాల్గొన్నారు. ఎస్పీ గారిని పూర్వకంగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర గారి చిత్రపటానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కొండేటి చిట్టిబాబు గారిని చిత్రపటానికి పూర్వకంగా కోరుతున్నాం. సార్ ఒకసారి one more sir, 1 second. Thank you. వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో మంది అందరూ కలిసిమెలిసి ఈవేళ వ్యాక్సిన్ ప్రతి ఇంటికి బలవంతంగా వ్యాక్సిన్ వేసి మన ప్రాణాలు కాపాడిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఆయన మరి ముఖ్యమంత్రిగా మేము ఎమ్మెల్యే అయినందుకు మరి చాలా గర్వపడుతున్నాం. మనం పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, అందరినీ సమానంగా చూస్తున్నాం. అందరికీ సమానంగా ఉపాధి మరి కల్పన చేస్తున్నాం అంటే అది మీరొక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని చెప్పి సభ. మరి ఏ ఆర్గనైజేషన్ కూడా నేను డిసిషన్ కాలేదు. దీని ద్వారా ఇప్పటికీ 5000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగావకాశాలు కూడా కల్పించడం జరిగింది.
తర్వాత DDGK ప్రోగ్రామ్ కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరైతే జాబ్ మేళాలో ఎంపిక కాబడిన పిల్లలు అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీ వచ్చి కూడా మెగా జాబ్ మేళా నిర్వహించి మేము మరింత విద్యార్థులకు లోతుగా రూరల్ ఏరియాలో పిల్లలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తగిన ప్రాధాన్యత అయితే జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోని అదేవిధంగా లోకల్ యొక్క ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా ముందుకు పోతూ ఉంటాము. మా టార్గెట్ కూడా వచ్చి ఈ సంవత్సరం ఎండింగ్కి 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఎస్పీ గారు రావడం, అలాగే డిఎస్పీ గారు, అలాగే మా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మరి అనేక మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు రావడం, దాంతోపాటు ఎంతోమంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్టణ సందర్భంగా మరి నిన్న మరి ఐవీలు వాటికి కళాశాలలో ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. మరి మండలంలో ఉన్న హై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ అన్ని కాలేజీల విద్యార్థినులు పాల్గొని మరి అక్కడ కార్యక్రమం దిగ్విజయం చేశారు. రెండో రోజు మరి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మరి కుండేటి ఫౌండేషన్లో మరి వికాస్ జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు బర్త్డే సందర్భంగా అంబాయిపేట మండలంలో మరి అంబాయిపేట మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ 3 కార్యక్రమాలు కూడా ఇప్పుడు కనివిని ఎరిగిన రీతిలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటున్నాయి. మరి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ చూసి ప్రజలందరూ ఆయన మనస్ఫూర్తిగా దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూర్గంపాడులో అంగన్వాడీ టీచర్ హైమావతిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు సీఈఓ నర్మదా, సిపిడిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్ లీలా, ఎంపీడీఓ అపర్ణ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి విచారణ జరిపారు. హైమావతి పనితీరును అంగన్వాడీ కేంద్రంలో ఉన్న గర్భిణీలను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు సానుకూలంగా వారు సమాధానాలు చెప్పారు. ఇదే విషయం గురించి సీఈఓ నర్మదా మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు ప్రకారం విచారణ జరిపామని, ఇందులో రమేష్ కొంతమంది ఫోర్జరీ సంతకాలతో ఫిర్యాదు చేశారని తెలిసిందని అన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఇది నాది కాదన్నా, అన్ని కూడా ఒక్కళ్ళే రాసింది, ఎవరో సంతకాలు కావు, పూర్తి ఒకటే మేడం డిజైన్ చేస్తాను. మీ బాబు వస్తున్నాడు బాబు ఇక్కడికి, ఏమైనా ప్రాబ్లం ఉందా? టీచర్ ఏమైనా అంగన్వాడీ టీచర్ ఏమైనా ఇబ్బంది ఉందా? అంగన్వాడీ టీచర్ ఏమైనా ఇబ్బంది ఉందా మీ బాబుకి? అంటే తిట్టడం కొట్టడం అంటే ఏమైనా ఉందా? అదే రాసియండి, ఇప్పుడు మీ పేరు రాస్తున్నాయి మా పిల్లలు పెడుతున్నారని రాసులేదు, అవి రాసియండి మీరు. నిజమా కాదా అని అమ్మా? ఇంకా అందులో ఎవరు వచ్చారు? మరి ఎందుకు చేశాడు? మరి ఎందుకు చేశాడు? చేసింది కదా. ఇప్పుడు ఇలా ఇంకోటి, ఇప్పుడు వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ భార్యల సంతకం కూడా పెట్టేసి ఏం తప్ప భర్త సంతకం బయట పెట్టబెడుతుంది, అవన్నీ తప్పమ్మా. ఇప్పుడు ఏ మనిషి అయితే ఆ మనిషి, భార్య పెట్టింది, అత్త పెట్టింది, అమ్మ పెట్టడం ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయాలి. ఇప్పుడు ఇదే పేపర్ ను ఇట్లా తీసుకొని వీళ్ళందరితో రాయించుకొని పోయి మళ్ళీ అట్లా కాదమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్నాడు కదా, నెల 15 రోజుల నుంచి వస్తుంది, ఇక్కడ సెంటర్ నడుస్తుంది. నెల 15 నుంచి వస్తున్నప్పుడు మీ అబ్బాయిని ఏమైనా టార్చర్ పెడుతుందమ్మా? అది చెప్పండి. అది పెట్టలేదని మీ భార్య చెప్తుంది, నువ్వేమో ఇబ్బంది పెడుతున్నారంటే కొట్టాలి అంటలే, భయపడుతున్నాడు. మేము కొట్టండి పంపడం కాదు, రావట్లే, భయపడి రావట్లే తెలుసా, చూడటం కాదు, భయపడి రావట్లే. బుద్ధి పిల్లలు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లపల్లిలో
ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా అక్కడి ప్రాంతాల్లో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. బందోబస్తు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వరంగల్ రంగశాయిపేట వడ్లవాడ పోచమ్మగుడి దగ్గరలోని శ్రీ అన్నపూర్ణ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కత్తి లావణ్య దేవేందర్ గౌడ్ దంపతులు, విలాసాగరం కోమల త్రివిక్రమ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నేత్రపర్వంగా జరిగింది. ప్రధాన అర్చకుడు వెలిదే ప్రదీప్ శర్మ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, ముత్తినేని రామ్మూర్తి, అయ్యప్ప స్వామి భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. మళ్ళొకసారి అమ్మ స్వాములకు అయ్యప్ప స్వాములకు అయ్యప్ప స్వామి మొత్తం 20 మంది ఉన్నారు. ఈ స్వామి శరణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కులమతాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం కానుకలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కార్మిక మంత్రి మల్లారెడ్డి స్పష్టీకరణ. నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేసినా వదిలిపెట్టం, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. సర్వమతాలకు కేసీఆర్ ప్రభుత్వం చేయూత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.